వెల్కమ్ టు కీటాక్స్. ఆకాశం నుంచి తోక చుక్క ర్యాలీ పడ్డానికి కూడా ఇంకొంత ఎక్కువ సమయం పడుతుందేమో గానీ పవన్ కళ్యాణ్ సినిమా వీరమల్లు ఫేట్ ఏంటి, రిజల్ట్ ఏంటి అని తెలియడానికి అంతకంటే తక్కువ టైమే సరిపోయింది. సరిగ్గా 24 గంటలు తిరగక మునిపే అభిమానులకు కూడా క్లారిటీ వచ్చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు వీరమల్ల గురించి ఇంకా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, నేను ఇంతకు ముందు కీటాక్స్లో చేసిన వీడియోలోనే ఒక మాట చెప్పా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ నటుడి సినిమా రిలీజ్ అయినా కానీ అది ఒక ఇండికేటర్ అని. ఆ లెక్కను చూస్తే వీరమల్లు రిలీజ్ తర్వాత ఏపీ మూడ్ ఇండికేటర్ ఏం చెప్పింది? ఈ రిజల్ట్ చూస్తే పవన్ కళ్యాణే కాదు, కూటమే కాదు, మొత్తం ఏపీ ఏమి రిలీజ్ అయింది అని అనుకోవాలి. డీటెయిల్డ్గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. అదిగో వీరమల్లు వస్తున్నాడు అంటూ వాయిదాల మీద వాయిదాలు పడి హడావిడి చేసి వచ్చినంతసేపు పట్టలేదు. ఖాళీ థియేటర్లు ఆల్రెడీ కనిపిస్తున్నాయి. రిలీజ్ అయిన రోజే సాయంత్రానికే సక్సెస్ మీట్ అని హడావిడిగా ఏర్పాటు చేయడం చూస్తే 1-2 రోజులు పోతే ఆ బజ్ కూడా చల్లారిపోతుంది అనే క్లారిటీ సినిమా యూనిట్ కి స్పష్టంగా ఉన్నట్టు అర్థమవుతోంది. వీటన్నిటిని బట్టి చూస్తే వీరమల్లు ఊహించినట్టుగానే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనే బ్యారికేడ్స్ లేకుండా ఒక నిరాశాజనకమైన ఫలితాన్ని తీసుకొచ్చింది అని మనకి అర్థమవుతూ ఉంటుంది. ఏం గ్రాఫిక్స్ ఏమో నాకైతే అర్థం కాదు. అయితే ఈ వీరమల్లుని భుజానేసుకుని మోయడానికి టీడీపీ మీడియా చేసిన ప్రయత్నాలు చూసిన తర్వాత నిజంగా జాలనిపించింది. 7 గంటలకు వచ్చే కామెడీ షోస్లో ఒక ఆయన ఎదురు 1000 రూపాయలు ఇచ్చి మరీ వీరమల్లు సినిమాకు పోవద్దని ఆడియన్స్ని ఆపుతున్నారు అని చేసిన కామెంట్ అయితే కితకితలు పెట్టినా కూడా రానంత నవ్వు తెప్పించింది. నిజమే కదా అన్నయ్య, ఒక చిన్న నోటి లెక్క. వీరమల్లు టికెట్ ఏమి 60 రూపాయలు కాదు, అభిమానంతో కొనేసి చూడడానికి 600, అంటే సగటు అభిమానికి కూడా భారం అనిపించే అంత లెక్క. నువ్వు చెప్తున్న నెంబర్ ప్రకారం ఇంకో 1000 రూపాయలు ఆ అభిమానికి ఇచ్చి ఆపారనుకో, ఈ 600 ప్లస్ ఈ 1000 కలిపి 1600. ఒక టికెట్ మీద 1600 ట్రాన్సాక్షన్ జరిపేంత స్టామినా వీరమల్లుకు ఉందంటావా? మినిమం ప్రాక్టికాలిటీ లేకుండా జనం ఎలా నవ్వుతారో అనే అవగాహన కూడా లేకుండా ఇలా మాట్లాడడం చూస్తే అదేంటి ఏడాది కాకమునిపే రన్నింగ్ అవుట్ ఆఫ్ ఐడియాస్ అయిపోయిందా ఈ మీడియా, సమర్థించడం ఎలాగో తెలియక భుజాలు తడుముకుంటుందా అని ఎవరికైనా అనిపిస్తుంది. సో ప్లీజ్ నెక్స్ట్ టైం ఇట్లాంటివి జరగకుండా కరెక్ట్ చేసుకుంటూ బాగుంటుంది అన్నయ్య. ఇక వీరమల్లు ఫలితం కూటమికి ఏపీకి ఏం చెప్పింది అనేది చూస్తే కనుక, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమా రిజల్ట్ను బట్టి జనం పల్స్ అనేది చాలా వరకు అర్థమైపోతుంది. 2018 సెకండ్ హాఫ్లో కథానాయకుడు అనే సినిమా రిలీజ్ అయితే ఎన్టీఆర్ పెద్దలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సన్నిహితుల దగ్గర ఒక కామెంట్ చేశారు. ఈ సినిమా రిజల్ట్ చూస్తుంటే టీడీపీకి ఎదురుగాలి కొట్టబోతోంది అని నేను అనుకుంటున్నా అని చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. సరిగ్గా అదే నిజమని ఆ తర్వాత కొద్ది నెలలకే రుజువైంది. అంటే టైం వస్తే మన అభిమానులు కూడా మనల్ని రక్షించలేరు. అలాగే మనం ఎంత ప్రమోషన్ చేసినా, పబ్లిసిటీ ఇచ్చినా, మీడియా ప్యాడింగ్ ఉన్నా కూడా వాస్తవ ఫలితాలని దాచటం అనేది ఎవరి వల్ల కాదు. జన ప్రయోజనాల విషయంలో కానీ, ఇచ్చిన హామీల విషయంలో కానీ, అనుసరిస్తున్న విధానాల విషయంలో కానీ ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఇలాంటి ఫలితాలు రుజువు చేస్తూ ఉంటాయి. అయితే ఈ మొత్తం గేమ్లో పవన్ కళ్యాణ్ కన్నా, లేకపోతే ఆయన ఫ్యాన్స్ ఈగోల కన్నా అందరికంటే ఎక్కువగా నష్టపోయింది ప్రొడ్యూసర్ ఏఎం రత్నమే. చాలా మందికి తెలుసో లేదో, ఏఎం రత్నం ఒకప్పుడు శంకర్తో భారీ సినిమాలు తీసి ఆ తర్వాత ఇతర సినిమాల్లో ఆర్థికంగా తీవ్ర నష్టాలు ఎదుర్కొని ఫైనాన్షియల్గా దారుణమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు ఒక 15 ఏళ్ల కిందట. అలాంటి టైంలో తమిళ్ స్టార్ హీరో అజిత్ రత్నంతో వరుసగా 3-4 సినిమాలు తీసి ఆయన ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కారకులయ్యారు. బహుశా మళ్ళీ రత్నానికి అలాంటి పరిస్థితి రాకూడదు అని మానవతా దృక్పథంతో నేనైతే కోరుకుంటున్నా. ఈ ఓవరాల్ సిచ్యువేషను, మీడియా తపన, ఫ్యాన్స్ హడావిడి, ఆఖరికి ఈ ఫలితం చూస్తూ ఉంటే నాకు ఒక్కటే పాట గుర్తొస్తా ఉంది. ఇది కూడా ఏఎం రత్నం పాటే. దిస్ ఈజ్ కీటాక్స్.